వాటికి కూడా మేము ఇప్పుడు జనరేటర్స్ పెట్టుకొని అయిపోయిన తర్వాత కలిగింది పులికుంటపాడు మండలంలో. ఒకటి సార్, ఈ మైపాడుకు వెళ్ళే దారి అంటే రోడ్ 80 ఫీట్ రోడ్ ఒకటి వేసాం సార్ అక్కడ, అంటే పెన్నా పక్క నుంచి మైపాడుకు వెళ్ళే దారి కెనాల్ ఉంటే దాని రివెట్మెంట్ కూడా ఆ పనులు స్టార్ట్ అయ్యి చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ రివెట్మెంట్కి ఈ మైపాడు రోడ్డుకి మధ్యలో కొంత ఇరిగేషన్ కెనాల్ ఉంటే దాన్ని ఒక 26 ఫీట్ రోడ్ వాకింగ్ ట్రాక్ని కూడా అక్కడ వేసుకున్నాం. అంటే కెనాల్ రివెట్మెంట్ పక్కన వాకింగ్ ట్రాక్, ఆ పక్కన ఒక పెద్ద డబుల్ రోడ్ మనము వేసుకున్నాం. మధ్యలో గ్రీనరీ కూడా చక్కగా దాని కింద సుమారుగా చాలా గ్రామాలు ఉన్నాయి, వాటికి పోయేదానికోసం సౌకర్యంగా ఒక బ్యూటిఫుల్గా అక్కడ తయారవుతూ ఉండింది. అయితే నేను ఈ సందర్భంగా మీకు ఒక 3 డౌట్స్ ఉన్నాయి, వాటి గురించి మీ నుంచి సమాధానం అడుగుతున్నాను సార్. ఒకటి, ఈ పెండింగ్ వర్క్స్ కెనాల్ రివిట్మెంట్కి సంబంధించి పెండింగ్ పనులు ఎప్పటి లోపల పూర్తవుతాయి, ఇంకా అవి అట్లే ఉన్నట్టున్నాయి. ఇకపోతే రెండో పాయింట్కి వచ్చేటప్పటికి అక్కడ 26 ఫీట్ వాకింగ్ ట్రాక్ అన్నది ఇరిగేషన్ వాళ్ళదేనా, మీ స్థలమేనా? మూడోది, ఆ వాకింగ్ ట్రాక్కి అక్కడ వేసినప్పుడు యూటిలైజేషన్ ఏమని ఇచ్చారు? అయితే ఇప్పుడు అక్కడ సుమారుగా 200 బంకులు ఆ వాకింగ్ ట్రాక్ మీద పెట్టడానికి మీరంతా కూడా అక్కడ చూస్తే చాలా అసహ్యంగా కూడా ఉన్నాయి. కింద బంకులు, పైన తినడానికి తాగడానికి అన్నట్టుగా పైన కొంత రెస్టారెంట్ లాగా పెట్టడం, ఆ విధంగా అక్కడ మీకు విషయం తెలిసి ఉండదు. ఆ జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్కి కానీ ఆ వాకింగ్ ట్రాక్ ప్లేస్లో పేదల ఇల్లు చాలా ఉన్నాయి, చాలా అంగళ్ళు కూడా పెట్టుకున్నారు చిన్న చిన్నవి డెవలప్మెంట్ కోసం. ఆ కిందకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. మనకి రోడ్డు పెద్దది కావాలా అనే ఆలోచనతో వారందరినీ కూడా ఒప్పించి అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ రివిట్మెంట్ని, వాకింగ్ ట్రాక్ని, ఆ రోడ్ డెవలప్మెంట్ చేసుకుంటే ఈరోజు మళ్ళా సుమారుగా ఒక 200 బంకులు కానీ అక్కడ పెట్టేస్తే ఆ రోడ్డు ఏమైపోవాలా? దాని కింద ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ రావా? రోడ్డు మీద వెహికల్స్ అన్నీ పెట్టిపోతాయి. సో ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒక 3 పాయింట్స్ అడుగుతా ఉన్నాను సార్. ఒకటి, అక్కడ 26 ఫీట్ వాకింగ్ ట్రాక్కి యూటిలైజేషన్ ఏమని ఇచ్చినారు, దాన్ని వాడుకునేటప్పుడు? రెండో పాయింట్, అక్కడ 200 బంకులు పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు, అది నిజమా? ఈ వర్క్స్ అనేది కంప్లీట్ చేయకుండా ఈరోజు ఈ విధంగా బంకులు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? దీని గురించి మీ నుంచి ఆన్సర్ కోసం నేను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. సార్ మండే అట్లా ఇన్స్పెక్షన్ పోతున్నాం, చూసిన తర్వాత మేము సరే సార్, నేను తర్వాతనే మీకు రిటర్న్గా అడుగుతాను సార్. ఆ వాకింగ్ ట్రాక్ వేసిన ప్లేస్ అయితే ఇరిగేషన్ వాళ్ళదే కదా మొట్టమొదటిగా? అవును సార్. అయితే ఇప్పుడు దాని మీద బంకులు పెట్టారు సార్, మీరు గమనించారా సార్ దాన్ని? ఆ వాకింగ్ ట్రాక్ మీద పరిశీలిస్తాం సార్. బంకులు పెట్టారు సార్, 10 రోజుల క్రితం పెట్టారు, పేపర్లలో కూడా వచ్చింది. మీరు ఇంకా పరిశీలిస్తామని చెప్పడం కూడా అంత గౌరవంగా ఉండకపోవచ్చు. రెండోది, ఇప్పుడు బంకులు ఒకవేళ అక్కడ పెడితే సుమారుగా 200 బంకులు, ఆ 200 బంకులు కనుక ఆ బ్యూటిఫికేషన్ చేసిన తర్వాత అక్కడ మొత్తం రోడ్డు పక్కనంతా బంకులు పెట్టేసుకుంటే అసలు మన పర్పస్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకు మనం పేదవాళ్ళని అక్కడి నుంచి తొలగించాము? ఎందుకు పేదలు బంకులు పెట్టుకున్న ప్రాంతాలంతటిని కూడా మనం వెకేట్ చేయించి వాళ్ళకి బద్దలాడి బయటకు పంపించి మరలా ఈరోజు అక్కడ పెడితే రేపొద్దున డెవలప్మెంట్ కోసం మనం ఈరోజు ఏదైతే అనుకున్నామో ఇంకా సాధ్యం అవుతుంది సార్. అవన్నీ కూడా ఆ బంకులు మరలా మనమే పెట్టించిన తర్వాత ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా మనం తొలగించడం సాధ్యం కాదు. ఇది చాలా, నాకు తెలిసి అయితే నెల్లూరు నగరంలో అది చూసినప్పుడు చాలా బాధ కూడా అనిపిస్తూ ఉంది. సో ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్గా, నాకు రిటర్న్గా కూడా మీరు దాని మీద ఆన్సర్ కావాలి. ఏ ఉద్దేశంతో అక్కడ మీరు ఇచ్చినారు, ఇప్పుడు అక్కడ పెడుతున్న మాట నిజమా కాదా? ఒకవేళ పెడితే ఎవరికి ఇస్తా ఉన్నారు? సో ఒకవేళ ఇస్తే కనుక అంతకుముందు ఎవరైతే అక్కడ పేదలు ఉన్నారో వాళ్ళకే ఇవ్వగలగాలి. ఒకవేళ ఖచ్చితంగా లేదు, పాడైపోయినా పర్లేదు ఇస్తామని ఆలోచన కనుకుంటే ఆ విధంగా నన్ను చేయాలి. సరే సార్. సో ఖచ్చితంగా మీ దగ్గర నుంచి నాకు ఒక రిటర్న్ ఆన్సర్ దాని గురించి కావాలి సార్. ఓకే సార్. ఓకే.